హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ అవుట్లెట్స్. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గానే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎంసెట్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది, యూనివర్సిటీసా లేక ఇంజనీరింగ్ కాలేజెసా అని. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. వాట్ ఈస్ ఇంజనీరింగ్ కాలేజ్? ఇంజనీరింగ్ కాలేజ్లో కరికులం, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేవి వాళ్ళ అఫిలియేటింగ్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ ఆర్ ఓయూ ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వెరాస్ యూనివర్సిటీస్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఓన్ కరికులం, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేవి ఇండస్ట్రీ డిమాండ్స్ ప్రకారం డిజైన్ చేసుకొని ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని ఆటోనమస్ కాలేజెస్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా సేమ్ యూనివర్సిటీస్ లాగి వాళ్ళ ఓన్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేవి సెట్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? ముందుగా మనం ఏదైనా కాలేజ్ చూస్ చేసుకునే ముందు ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అంటే కాలేజెస్కి 4th ఇయర్లో ఉన్నప్పుడు కంపెనీస్ అనేవి క్యాంపస్కి వచ్చి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వెళ్తుంటారు. ఆ టైంలో మనం జాబ్ అనేది ఖచ్చితంగా గ్రాబ్ చేసుకోవాలి. అయితే ప్లేస్మెంట్స్ దేంట్లో బాగొస్తాయని మీకు ఒక డౌట్ రావచ్చు. యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయండి. ఎందుకంటే యూనివర్సిటీస్ వాళ్ళు కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉంటారు. ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా కంపెనీస్తో టచ్లో ఉంటారు. వాళ్ళని వెళ్ళి మీట్ అవుతూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ని ఇండస్ట్రీ డిమాండ్స్ ప్రకారం ట్రైన్ చేస్తూ ఉంటారు. సో కంపెనీస్ యూనివర్సిటీస్కి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వస్తాయి. వెరాస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ రావా అంటే వస్తాయి, కానీ కొంతమందికి మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళు ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఫ్రెషర్గా ఉండి బయట జాబ్ సెర్చ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ప్లేస్మెంట్ రేట్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ రేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి 30 to 60% మాత్రమే ఉంది. వెరాస్ యూనివర్సిటీస్లో 60 to 90% ఉంది. యూనివర్సిటీస్లో స్టూడెంట్స్కి చాలా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. 3rd ఇయర్లో ఉన్నప్పుడే సిఆర్టీ ట్రైనింగ్స్, ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద ట్రైనింగ్స్, ఇంకా అదర్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్స్ అనేవి ఇస్తుంటారు. సో 4th ఇయర్లో ఉన్నప్పుడే కంపెనీస్ అనేవి వస్తుంటాయి. ఆలోపు స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి ఉంటారు. ఏ కంపెనీ అయినా ఫస్ట్ మనకి ఎగ్జామ్ పెడతారు. సో అది క్లియర్ చేయడానికి ఈ ట్రైనింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మనం ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే ఇంటర్వ్యూ ప్రాసెస్కి సెలెక్ట్ చేసుకుంటారు. మీకు 4th ఇయర్లోనే జాబ్ గనక వస్తే కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. యూనివర్సిటీస్లో ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మీకు గనక ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా యూనివర్సిటీస్ వాళ్ళు వెళ్ళమని అంటారు. ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నా కానీ తర్వాత అయినా కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఫీ అనేది యూనివర్సిటీస్లో చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే యూనివర్సిటీస్కి హై బ్రాండ్ వాల్యూ, రెప్యుటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయా లేదా అనేది వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయండి యూనివర్సిటీస్లో. మనం అవి కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే మనకి 3 to 4 జాబ్ ఆఫర్స్ అనేవి మన హ్యాండ్లో ఉంటాయి. మేము యూనివర్సిటీస్లో చదవలేము అని మీరు అనుకున్నట్లయితే మీరు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ లైక్ టీసీఎస్, ఎన్క్యూటీ, అసెన్సా డ్రైవ్స్ అయినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవుతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు కూడా 3rd ఇయర్ లోపే స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కష్టపడాలండి. ఒకవేళ మీరు కోచింగ్కి వెళ్తామని మీరు అనుకున్నట్లయితే మీరు 4th ఇయర్లోనే వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు గనక టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ గనక వస్తే మీరు తప్పకుండా వాటికే వెళ్ళండి. అండ్ నేను స్టూడెంట్స్కి ఇచ్చే టిప్ ఏంటంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడే జాబ్ అనేది ఖచ్చితంగా కొట్టాలి. That's all about this video, Andy. Please do like, share and subscribe to my channel. Thank you.